ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలోని స్వపక్ష విపక్ష సభ్యులను ఆహ్వానించారు. 94,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరం ఉందని తన ఆహ్వానంగా భావించి అందరూ రేపటి మేడిగడ్డ సందర్శనకు రావాల్సిందిగా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ నుండి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. వీరు ప్రత్యేక బస్సుల్లో వెళ్లున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డను సందర్శించనున్నారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు నేను మళ్ళీ తీర్మానం దిగిపోతే రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మరి గత ప్రభుత్వం సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అందరికి కూడా లెటర్లు పంపించాను. అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తానికి రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ నుండి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఇస్తారు. రాజేష్, రేపు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి రాజేష్. గుడ్ ఈవినింగ్ సుమిత్ర. మొత్తానికి కేసీఆర్ 10 ఏళ్ల పీరియడ్లో తన ప్రభుత్వ మానస పుత్రిక అని చెప్పుకొని నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని అత్యంత కీలకమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా దుస్సాహించింది. దాదాపు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం అనేటువంటిది ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్కు చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారింది. ఇదే అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పరిగణించింది. కాళేశ్వరం పరిధిలో ఉన్నటువంటి ఒక మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై గతంలో కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో తదుపరి చర్యలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా పోతుంది. ఇప్పటికే విజిలెన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. విజిలెన్స్ కమిటీలో దాదాపు 20 నుంచి 30 అంశాలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ను కూడా కంప్లీట్గా రెడీ అయినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలు, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న వ్యయం, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన నాటికి జరిగినటువంటి మొత్తం ఖర్చు, నాణ్యతా ప్రమాణాలు, ఇతరత్ర ఇష్యూస్, ఇబ్బందులన్నిటిపైన కూడా సమగ్రంగా విజిలెన్స్ కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీలో టేబుల్ మీదకి తెప్పించుకోబోతుంది. అసెంబ్లీలో 10 గంటలకు టేబుల్ మీద పెట్టిన అనంతరం రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు కావచ్చు, ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వము మేడిగడ్డ ప్రాజెక్టులో అనుసరించినటువంటి విధానాలపైన విజిలెన్స్ కమిటీ ఇవ్వబోతున్నటువంటి నివేదిక ఆధారంగా విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేసి రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరితో కలిసి మేడిగడ్డను విజిట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి బీజేపీ పార్టీ దూరంగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పూర్తిగా దూరం ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రేపటి ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు బిజీ కాబోతున్నారు కాబట్టి కలిసి వచ్చేటువంటి మిగతా పార్టీలు అంటే సిపిఐ మాత్రమే కలిసి వెళ్లే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో. 11 గంటలకు సరిగ్గా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సులో ఆ సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి కంచెలు బయలుదేరుతారు. ఇందుకోసము రేపు సాయంత్రం జరగబోతున్నటువంటి మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాంతంలోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికంటే ముందు గడిచిన డిసెంబర్ 29న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను విజిట్ చేసింది. దాదాపు 4 మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినటువంటి సమయంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా సమగ్ర విషయాలన్నింటినీ కూడా సందర్భంగా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఇటు కేఆర్ఎంబీ జల వివాద
వివాదాల అంశంలో ఇటు బీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలపై ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ఎండగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయి వ్యక్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారిందంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో దానిలో భాగంగా మేడిగడ్డు 16వ పిల్లర్ నెంబర్ నుంచి 20వ పిల్లర్ నెంబర్ వరకు కుంగిపోయేటువంటి అంశాన్ని ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. అందులో నాణ్యతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్లే పలుమార్లు తిరిగి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కడుదిట్టమైనటువంటి నిర్మాణాలు కనుక మరోసారి చేపట్టకపోతే భవిష్యత్తులో పిల్లర్లు మరిన్ని కుంగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇది రొటీన్గా జరిగేటువంటి ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి దీనిపైన మరొకసారి పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. రేపు 11 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి ఒక మేడిగడ్డ టూర్ అంతా కూడా రేపు లేట్ నైట్ వరకు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకసారి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పోటీగా ఇటు కేఆర్ఎంబీ వద్ద నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి సభ, మరొక వైపు అదే సందర్భంలో మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలుపుకొని అధికార పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఒక కాళేశ్వరం టూరు, ఈ రెండు కూడా రేపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల పట్ల పదే విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మరోసారి మేడిగడ్డ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన తెలంగాణ ప్రజలకు వివరించాలని చెప్పేసి భావిస్తుంది.